ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీఎం మాజీ సీఎంల పోటాపోటీ సభలకు వేదిక మారింది. రేపు కాళేశ్వరంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొంటుండగా జగిత్యాలలో జీవన్ రెడ్డి జాయినింగ్ మీటింగ్కు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. రాష్ట్రంలోని కీలక నేతలిద్దరి సభల నేపథ్యంలో అందరి దృష్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లాపైనే ఉంది. దాదాపు ఏడాది తర్వాత బయటకొస్తున్న కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు? కాళేశ్వరం సందర్శన అనంతరం సీఎం రేవంత్ ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి సోమవారం నాడు బీఆర్ఎస్లో చేరబోతున్నారు. ఏడాదిగా ఫామ్ హౌస్కే పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్ జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు జగిత్యాల వస్తున్నారు. సభ కోసం జగిత్యాలలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు గులాబీ నేతలు. పేరుకు జీవన్ రెడ్డి చేరిక సభ అయినప్పటికీ కేసీఆర్ ఎంట్రీ కాబట్టి ఏర్పాట్లు కూడా అదే రేంజ్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు జగిత్యాలకు వచ్చి ఏర్పాట్లు పర్యవేక్షించారు. జగిత్యాల చుట్టుపక్కలున్న 5 నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేస్తోంది బీఆర్ఎస్. జగిత్యాల సభలో కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపైన, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రసంగించే అవకాశాలున్నాయంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ తన సహజ శైలిలో దాదాపు గంటన్నర సేపు ప్రసంగించే అవకాశాలున్నాయంటున్నారు ఆ పార్టీ నేతలు. సింహం బయటికి వస్తా ఉంది అంటే గుంటనక్కల గుండెల్లో ఇలా రైలు ఉరుకుతున్నాయి. కేసీఆర్ గారు ఒక సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ కోతారట. 2.5 ఏళ్ళకి వెళ్ళి మేడిగడ్డ కోయేందుకు ముఖ్యమంత్రికి టైం లేకుండే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి బహిరంగ సభ ఇక్కడ ఉంటే టీవీలలో సగం కేసీఆర్ ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి. జగిత్యాలలో కేసీఆర్ సభ గురించి ప్రకటన రాగానే అనూహ్యంగా అదే ఏప్రిల్ 20న సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం పర్యటన ఖరారైంది. ఈ 2 సభలు ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మార్చేశాయి. కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే దిగుబడి పెంచామంటోంది కాంగ్రెస్. కాళేశ్వరం వృధా అంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కాళేశ్వరం ఓ పనికిరాని ప్రాజెక్టు అని అంటున్నారు. మంత్రుల బృందం నాయకుల పర్యటనలు, వివిధ కమిటీల విచారణ, అనేక పరీక్షల తర్వాత ఇటీవల ఎన్డీఎస్ఏ మేడిగడ్డ బ్యారేజ్కు మరమ్మతులు చేయాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రిపేర్లకు ఓకే అంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం టూర్ పెట్టుకున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా చూసిన తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం. మరి కాళేశ్వరం మరమ్మతులకు సంబంధించి రేవంత్ ఏం చెబుతారన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుమ్మెత్తిపోసిన కాంగ్రెస్ ఇప్పుడు అదే బ్యారేజీల మరమ్మతులు చేపట్టడాన్ని బీఆర్ఎస్, కేసీఆర్ తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలున్నాయి. రేవంత్ టూర్కు ముందే కేసీఆర్, బీఆర్ఎస్ నేతలపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ నేతలు. కొండగట్టు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 60 మంది చనిపోతే రాని కేసీఆర్ ఇప్పుడు ఎందుకు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. జగిత్యాల సభ జీవన్ రెడ్డి చేరిక సభ లేదంటే బీఆర్ఎస్ బహిరంగ సభ అని ప్రశ్నించారు. రేపు పొద్దున జరిగే సభను జీవన్ రెడ్డి గారి చేరిక సభనా, తెలంగాణ రాష్ట్ర పార్టీ అడ్రస్ లేకుండా మా ఆదిశీనన్న మాట్లాడినటువంటి ఏదైతే అంశాలు బుద్ధి చెప్పిన అనేక అంశాలకు మళ్ళీ మీ పార్టీని ఏ విధంగా బతికించుకోవాలని గిట్ట బహిరంగ సభ పెడుతున్నా ప్రజలకు చెప్పండి. ఫస్ట్ ఆ ఒక జరిగే స్థలం అంతా సుమారు 15,000 మంది కంటే ఎక్కువ పట్టారు అక్కడ. దానికి మాజీ ముఖ్యమంత్రి గాలి మోటార్ మీద వస్తాడు. 18 సెప్టెంబర్ 11వ తారీఖు రోజు ఆర్టీసీ బస్సులో కొండగట్లో ఆంజనేయ స్వామి ప్రాంతంలో జరిగిన అత్యంత ప్రమాదకరమైన సంఘటన. సుమారు 60 మంది చనిపోతే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్ వేసుకుని ఎందుకు రాలేదని చెప్పి అడుగుతున్న ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా కేసీఆర్ పై మండిపడ్డారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకున్న కేసీఆర్ది రాజకీయమా లేక వ్యభిచారమా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డికి ఓటింగ్ చేయించిన కేటీఆర్దే క్రాస్ బ్రీడ్ అని ఫైర్ అయ్యారు. కానీ ఏ బ్రీడ్, హైబ్రిడ్ అంటే నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా సార్, మరి ఇదే చంద్రశేఖర్ గౌడ్ను మీరు నిలబెట్టి బీఫామ్ ఇయ్యాక క్రాస్ ఓటింగ్ మొత్తం జీవన్ రెడ్డికి వేసినాడు, మీదే క్రాస్ బ్రీడ్ అని అడుగుతున్నా. అసలు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచారా? జీవన్ రెడ్డి గారికి జగిత్యాల నియోజకవర్గంలో 2018లో ఒక్క గ్రామంలో మెజార్టీ రాలేదు. ఎమ్మెల్సీ పరిధిలో 40 మంది ఎమ్మెల్యేలు మనం బీఆర్ఎస్ వాళ్ళకి గెలుస్తున్నాం. మీరు అభ్యర్థిని ఎందుకు పెట్టలేదండి? చంద్రశేఖర్ గౌడ్కు ఎందుకు అన్యాయం చేశారు? బీఫామ్ ఇవ్వలేదు. మీరు క్రాస్ ఓటింగ్ చేయించారు, క్రాస్ బ్రీడ్ బీది. మధ్యాహ్నం 3 గంటలకు కాళేశ్వరం రానున్న సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించి పుష్కరాలకు సంబంధించిన రివ్యూలో పాల్గొంటారు.
అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 5:30కు కేసీఆర్ ఎర్రవల్లి నుంచి హెలికాప్టర్లో జగిత్యాల చేరుకుంటారు. గంటన్నర పాటు సభా కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఇటీవల మరణించిన తన గురువు రమణయ్య కుటుంబాన్ని పరామర్శించే అవకాశాలున్నాయి.